హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ ఆఫీషియల్ 3. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. రోజు కామన్ గా మనం కూరల్లో వాడతాం. అయితే అది రోజు కామన్ గా చాలా మంది ఇష్టంగా తింటారు, అన్నిట్లో వేసుకొని చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. అదేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. టొమాటోని ఈరోజు చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు. ప్రతి కూరల్లో వేసుకొని చాలా మంచిగా తింటారు. అయితే అసలు ఆ టమాటా గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. టమాటాల్ని కూరల్లో వాడటం వెనుక ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి? టమాటా తింటే ఏ సమస్యలు దూరం అవుతాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. టమాటా రోజు వండే కూరగాయలు ఒక్కోసారి ఇంట్లో ఉన్నా లేకపోయినా టమాటా మాత్రం ఖచ్చితంగా ఉండాలి. దాదాపు మనం వండే వంటల్లో 90% పైగా టమాటాలు వేసి చేస్తాం. అసలు వీటిని తినడం వల్ల కలిగే లాభాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కూర, చారు, పచ్చడి, ఉప్మా, ఊరగాయ ఎన్నో రకాల టమాటాలని మనం వంటల్లో వాడుతూనే ఉంటాం. వీటిని వాడటం వల్ల కూరలో చక్కని పులుపుదనమే కాకుండా ఆ కూర ఎదుగుతుంది. అదే విధంగా అచ్చంగా ఫ్రై మాత్రమే తినడం ఇష్టం లేని వారు టమాటాలు వేసి వండితే ఆ కూరని చక్కగా అన్నంలోనికి కలుపుకొని తింటారు. కొన్నిసార్లు ఏ కూరలు లేనప్పుడు లేదా నోరు బాలేనప్పుడు టమాటాలని అచ్చం అలానే కూరలా వండుకొని బాగుంటుందంటూ లొట్టలేసుకొని మరీ తింటారు. అబ్బా, ఏంటండి ఈ టమాటా గోల అనుకునేరు. టమాటాలు తినడం అవసరమే కాదండి, వీటిలో పోషకాల గురించి తెలిస్తే ఖచ్చితంగా అత్యవసరంగా తింటారు. టమాటాలు కేవలం రుచి మాత్రమే కాదు, వీటిలోని గుణాల కారణంగా ఎన్నో సమస్యలను దూరం చేస్తాయి. టమాటాల్లో గుణాలు టైప్ 2 డయాబెటీస్ ప్రమాదాన్ని దూరం చేస్తాయి. అంతేకాకుండా ఇందులోని పోషకాలు రక్తపోటుని కంట్రోల్ చేస్తాయి. టమాటాల్లోని యాంటీ ఆక్సిడెంట్స్ గుండె ఆరోగ్యాన్ని కాపాడుతాయి. అదేవిధంగా బ్రెయిన్ పనితీరుని కూడా తగ్గిస్తాయి. ముఖ్యంగా లైకోపిన్ కెరటినాయిడ్ పిగ్మెంట్ సమస్యని దూరం చేస్తుంది. ఇందులోని ఫైబర్ కారణంగా మలబద్ధకం, జీర్ణ సమస్యలను తగ్గిస్తాయి. టమాటాల్లో విటమిన్ కే, కాల్షియంలు ఉంటాయి. ఇవి ఎముకల ఆరోగ్యానికి మంచివి. విటమిన్ కే ఎముకల ఖనిజాన్ని పెంచుతాయి. కాల్షియం ఎముక సాంద్రతని నిర్వహిస్తుంది. రెండు పోషకాలు ఆస్టియోపోరోసిస్ వంటి సమస్యలను తగ్గించేందుకు హెల్ప్ చేస్తాయి. టమాటాల్లో యాంటీ ఆక్సిడెంట్ ప్రొటెస్ట్ క్యాన్సర్ వంటి కొన్ని క్యాన్సర్ ప్రమాదాలని తగ్గించగలవని చెప్తున్నాయి. లైకోపిన్ ప్రొటెస్ట్ క్యాన్సర్ వంటి సమస్యలను తగ్గిస్తాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ ఈ క్యాన్సర్ కణాల అభివృద్ధికి దారితీసే సెక్యులర్ నష్టంతో పోరాడుతాయి. టమాటాల్లో పుష్కలంగా విటమిన్ ఏ ఉంటుంది. ఇందులోని లుటిన్ కంటి ఆరోగ్యానికి మంచిది. టమాటాలు తినడం వల్ల యూవీ రేస్ నుండి, తెరల నుంచి వచ్చే బ్లూ లైట్ నుండి కళ్ళను రక్షిస్తాయి. రెగ్యులర్ గా తింటే కళ్ళని మాక్యులర్ క్షీణత నుండి కాపాడుతాయి. లైకోపిన్ కేవలం కణాలను రక్షించడమే కాదు, కొలెస్ట్రాల్ ని తగ్గించి బీపీని తగ్గిస్తుంది, గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అంతేకాకుండా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. టమాటాల్లో పొటాషియం, ఫోలేట్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి ద్రవాలను నిర్వహించి మంచి ప్రసరణను ప్రోత్సహిస్తాయి. టమాటాల్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటుంది. ఇందులో లైకోపిన్ కూడా ఉంటుంది. ఆ కారణంగానే టమాటాలు ఎరుపు రంగులో ఉంటాయి. ఇవి వాపును తగ్గించే పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్. వీటితో పాటు టమాటాల్లో విటమిన్ ఏ, విటమిన్ సి వంటి ఇతర యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా చర్మ సమస్యలను దూరం చేసి చర్మాన్ని మెరుగ్గా మారుస్తుంది. ఇమ్యూనిటీ మొత్తం ఆరోగ్య సమస్యల్ని దూరం చేస్తాయి. విటమిన్ ఎక్కువగా ఉండే టమాటాలు కొలాజెన్ ఉత్పత్తిని పెంచుతాయి. ఇవి చర్మాన్ని దృఢంగా, యవ్వనంగా మారుస్తాయి. విటమిన్ సి చర్మాన్ని రిపేర్ చేసి ఎండ నుంచి చర్మాన్ని కాపాడుతుంది. కాబట్టి ఎక్కువగా టమాటా వాడండి. టమాటా వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో మనకి ఈ వీడియో ద్వారా తెలిసింది. టమాటాని మనం ఎలాగైనా సరే యూస్ చేసుకొని ఎలా అయినా మనం తినచ్చు. మా ఇంట్లో కూడా మా అత్త చాలా బాగా చేస్తారు టమాటా రైస్. నేను అసలు చాలా పెద్ద ఫ్యాన్ని. అయితే ఆమె ఛానల్లో కూడా ఉంది, మిక్సిట్ 69 ఛానల్లోకి వెళ్ళి మీరు టమాటా రైస్ వీడియో చేశారు. ఆ వీడియోని మీరు చూడండి కంపల్సరీగా. టమాటా రైస్ మాత్రం చాలా బాగా చేస్తారు మా అత్తయ్య. సో ఆ వీడియోని మీరు కంపల్సరీగా చూడండి.
ఈ వీడియోని కూడా మీరు ఎండ్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు. పక్కనే ఉన్న బెల్ సింబల్ మీరు ప్రెస్ చేయండి. మరిన్ని వీడియోస్తో నేను ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.